రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉధృత పరిస్థితి నెలకొని ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆదని బాయ్ బాయ్ అన్న టీ-షర్ట్స్ ధరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉధృత పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సైదులు? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. లోపలికి వెళ్తున్నారు. అయితే వెళ్తున్న సమయంలో ఇక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వారి యొక్క షర్ట్స్ కి జేబు దగ్గర వాళ్ళు ఒక స్టిక్కరింగ్ చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆదాని రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని చెప్పేసి ఒక స్టిక్కరింగ్ ముద్రించారు. సో ఆ స్టిక్కరింగ్ ని ఆ జేబు దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవి తీసేస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో అవి తీయాల్సిన అవసరం లేదు, అవి అలానే పెట్టుకుంటామని చెప్పేసి ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదే గేట్ దగ్గర బైఠాయించి కూర్చున్నారు. సో ఇక చేసేదేం లేక దాదాపుగా 10-15 నిమిషాలు అవుతుంది లోపలికి అనుమతించమని చెప్పేసి భద్రతా సిబ్బంది చెప్పడంతో సో గేట్ నెంబర్ 2 అంటే పబ్లిక్ గార్డెన్ ముందున్నటువంటి గేట్ ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో సో అక్కడ బెటాయించడంతో పోలీసులు కూడా అరెస్ట్ కి దాదాపుగా రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. సో ఇప్పుడు అంటే దాదాపుగా ఈ బెటాయించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. 2 ప్రత్యేక వాహనాల్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా లేకపోతే సిటీ హౌస్ కు తీసుకెళ్తారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలియాల్సింది. ఏదేమైనా సరే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ముఖ్యంగా భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి గల ప్రధాన కారణము అంటే వాళ్ళు వేసుకున్నటువంటి స్టిక్కర్ అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్టిక్కర్ తీసేస్తేనే మేము లోపలికి పంపిస్తామని చెప్పేసి కూడా భద్రతా సిబ్బంది చెప్తుంది. స్టిక్కర్ వేసుకుంటాము, అభ్యంతరం ఏముంది, దానిలో తప్పేముంది. పార్లమెంట్ లో కూడా ఒకసారి రాహుల్ గాంధీ అదాని మోడీ ఫోటో పట్టుకొని పార్లమెంట్ లోకి వచ్చారు కదా, ఇక్కడ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్నారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ఆ స్టిక్కర్ తోనే లోపలికి వస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాకపోతే లోపలికి అనుమతి లేకపోవడంతో ఇక చేసేదేం లేక అక్కడే బైఠాయించడంతో ఆ పోలీసులందరూ కూడా అందరినీ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఒక 2 ప్రత్యేక వాహనాల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా లోపలికి అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. వారిని మరి ఎక్కడికి తీసుకెళ్తారు అనేది కూడా మనకు తెలియాల్సింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం కదా, వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏముంది అసలు కాంగ్రెస్ పార్టీకి, అది తెలంగాణ తల్లినా కాంగ్రెస్ పార్టీ తల్లినా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం కూడా ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా అయితే రూపుదిద్దుకుందో సో ఇప్పుడు కూడా మేము మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మేడ్చల్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. దీనికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లందరూ కూడా హాజరవుతున్నారు. సో ఏదైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం అసెంబ్లీ దగ్గర అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నడుపుతాయని చెప్పవచ్చు. సో వాళ్ళందరూ కూడా పోలీసులు ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ బెడాయించి కూర్చుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రేవంత్ ఆదాని కలిసి ఉన్న ఫోటోని స్టిక్కరింగ్ చేసిన ఫోటోని జేబుకి అంటించుకుని లోపలికి వస్తాము, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రిమూవ్ చేయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఆ స్టిక్కరింగ్ ని తీసేస్తేనే మేము లోపలికి పంపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా బెటాయించడంతో ఈలోపు కొంత రోడ్డుపై కూడా కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. దాదాపు గన్ పార్క్ నుంచి మనకి నాంపల్లి కానీ ఇటు కోటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం కొంత ఎమ్మెల్యేలు లోపలికి అనుమతించాల్సిందే. ఆ స్టిక్కరింగ్ మేము వేసుకొని లోపలికి వెళ్తామని చెప్పడంతో ఎట్టి పరిస్థితులు కూడా లోపలికి అనుమతి లేదని చెప్పడంతో బెటాయించడంతో సో ఇక చేసేదేం లేక పోలీసులు కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా ఒక ప్రత్యేక వాహనాల్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే సైదులు, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకము అనుకుంటున్న టైంలో భద్రతా సిబ్బంది ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, ఇక్కడ ఉధృత పరిస్థితులను ఏ విధంగా చూడాలి?
మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కుతుంది ఈ అధికార పార్టీ అని చెప్పేసి కూడా చెప్తుంది. దానిలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ ఏడాది అవుతుంది అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క నాన్సుడు ధోరణి చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా మేము ఎండగడతామని చెప్పేసి వీళ్ళు చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, చేసింది ఘోరంతో అయితే చెప్పుకునేది పొందంత కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీస్తుంది ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ. సో ఇక వాళ్ళు చేసేది ఏం లేక ఇలాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు అసలు అసెంబ్లీకే రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానిలో భాగంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అంటే అసెంబ్లీలో మమ్మల్ని అడుగు పెట్టకుండా ఎక్కడ మేము అధికార పక్షాన్ని అడ్డుకుంటామో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పేసి ప్రజల పక్షాన మేము గొంతెత్తి అక్కడ అడుగుతాము. సో దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తుంది. అసలు సమాధానం చెప్పడం దాటవేసే ప్రయత్నమే కాదు, అసలు మమ్మల్ని కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చేసేందుకు దానిలో భాగంగా ఈ కుట్ర చేసి మమ్మల్ని అడ్డుకొని ఏదో ఒక రకంగా మా పైన అంటే ఈ స్టిక్కరింగ్ ఉండడం వల్ల మేము లోపలికి పంపించమని చెప్పేసి ఇలాంటి నెపం పెట్టి సో మమ్మల్ని అరెస్ట్ చేసి అసలు అసెంబ్లీకి రాకుండా అరెస్ట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు కూడా వాకౌట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒక 4-5 ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఎమ్మెల్సీలను తీసుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో మనకి ఎల్దమన ఎమ్మెల్సీ లోపల ఆల్రెడీ అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు. అదేవిధంగా డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకున్నారు, లోపల కూర్చోబెట్టారు. మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించే అవకాశం ఉందంటారు? వాస్తవంగా అయితే మనము బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వీళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. కాకపోతే అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటారు కాబట్టి కొంత అక్కడ వేరే పరిస్థితులు ఏమన్నా తలెత్తుతాయేమో అని చెప్పేసి కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాంటిది వస్తుందేమో అని చెప్పేసి, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి పోలీసులు మనకు తెలిసి దాదాపుగా ఈ అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని సిటీ అవుట్స్కట్స్ కి అంటే చాలా దూర ప్రాంతాలకి తీసుకెళ్లి ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో మన సాయంత్రం వరకు కూడా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సైదులు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉధృత పరిస్థితులకు సంబంధించి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్ళు టీ షర్ట్స్ ధరించారు, వాటిని ఆ స్టిక్కరింగ్ తీయని పరిస్థితి, వారిని ఒకవైపు అడ్డుకుంటున్న పరిస్థితి. దీనిపై అధికార పక్ష నేతలు ఏమంటున్నారు? వాస్తవం ఇంతవరకు స్పందించలేదు అధికార. ప్రస్తుతానికైతే లోపల టీఎల్పీ సమావేశం జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన. సో ఇక చూడాలి మరి ఎవరు స్పందిస్తారు ఏంటనేది. ఎందుకంటే వాస్తవంగా మరి స్టిక్కరింగ్ గతంలో కూడా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, అదానీ, మోడీ ఫోటో పట్టుకొని లోపలికి పార్లమెంట్ లోకి వచ్చారు. మరి ఇక్కడ ఎట్లా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతలను ఎందుకు అడ్డుకున్నారు అనేది కూడా మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మరి కాసేపట్లో అంటే టీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత దీనిపై అడిగితే మీడియా అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే స్పష్టమైతే మాత్రము ఇక్కడ పబ్లిక్ గార్డెన్ గేట్ దగ్గర మాత్రం దాదాపుగా కొంతమంది ఎమ్మెల్సీలందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక ప్రత్యేక వాహనంలో ఎక్కించారు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా బెడాయించి కూర్చున్న వాళ్ళలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, మాజీ మంత్రి. మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మొత్తం మనకి ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు. సో ఇక వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని సిటీ అవుట్స్కట్స్ కి ఏదో ఒక పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సైదులు మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో మళ్ళీ సమావేశానికి వీరు హాజరయ్యే అవకాశం ఉందా స్టిక్కరింగ్ తీసేసి? ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి ఇక అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు కాబట్టి ఇక అసెంబ్లీ సమావేశాలకైతే వాళ్ళు ఇక ఈ రోజు అయితే రారనే చెప్పవచ్చు. ఎందుకంటే స్టిక్కరింగ్ తీసేసిన లోపలికి అనుమతి అని చెప్పేసి భద్రతా సిబ్బంది చెప్తున్న నేపథ్యంలో ఇక వాళ్ళు స్టిక్కరింగ్ ఎట్టి పరిస్థితుల్లో తీసేది లేదని చెప్పేసి బెటాయించి కూర్చున్నారు కాబట్టి గేట్ దగ్గర ఎంట్రన్స్ లో. సో ఇక చేసేది ఏం లేక పోలీసులు అంటే ఇటు కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాంటిది ఏమైనా తలెత్తుతామని చెప్పేసి పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి సో ఈ రోజు ప్రతిపక్ష పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండానే అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.